నమస్తే. ఎటు చూసినా పచ్చని చెట్లు, దట్టమైన అడవి, సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో అందాల ప్రకృతి ఒడి. మాతాన్నపూర్ణేశ్వరి సమేతుడై వెలసిన స్వయంభూ లింగకారుడాయన. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన క్షేత్రం ఇది. అదే నిర్మల్ జిల్లాలోని కదిలి పాపహరేశ్వర క్షేత్రం. తన భక్తుడి పరమ భక్తికి తన్మయత్వంతో ఆ స్వామి కదలడంతో ఆ ప్రాంతానికి కదిలి అనే పేరు వచ్చింది. తన భక్తుడిని పాప విముక్తుడిని చేయడంతో స్వామి పాపహరేశ్వరుడయ్యారు. కదిలి స్వయంభూ పాపహరేశ్వర ఆలయంపై పీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. చుట్టూ గుట్టలు, ఆహ్లాదకరమైన ప్రకృతి ఆహ్వానించే దేవాలయం కదిల పాపహరేశ్వర దేవాలయం. ఇక్కడ ఆ యొక్క పరమశివుడు నిలయమై ఉన్నాడు. వాగులు, వంకలు, సెలయేర్లు, జలజల పారే సెలయేర్ల శబ్దంతో నిరంతరము కూడా భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కదిల పాపహరేశ్వర దేవాలయంపై పీ న్యూస్ ప్రత్యేక కథనం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండల నడుమ కొలువైన కదిలి పాపహరేశ్వర ఆలయంలో ఎన్నో విశేషాలు, ఏకశిలతో చేసిన కళాకృతులు ఉన్నాయి. ఎత్తైన కొండలపై బండరాళ్లలో ఏడాది పొడవునా ఎండిపోకుండా ఒకే జలధారతో ఉండే ఋషిగుండం ప్రధానమైనది. ఇందులోనే పరశురాముడు నిత్యం స్నానమాచరించి పాపన్నను పూజించేవారట. పక్కపక్కనే ఉన్న ఒకదాంట్లో వేడిగా, మరొక దాంట్లో చల్లగా ఉండే సూర్యచంద్ర గుండాలు, తెల్లని నీళ్లతో గలగలా పారే పాలగుండం, ఎంతటి శత్రుత్వం ఉన్నా తనలో ఒక్కసారి మునిగితే అత్తాకోడలను కలిపేసే అత్తాకోడళ్ల గుండం, తీర్థాన్ని తలపించే నీళ్లున్న తీర్థగుండం, వీటన్నిటితో పాటు ఆవు మూతి నుంచి సలలధార వచ్చే ఆవు మూతిగుండం, ఇలా సప్తగుండాలు ఇక్కడి ప్రత్యేకతలు. ఎన్నో విశేషాలకు నిలయంగా విరాజిల్లుతుంది పాపమహేశ్వరాలయం. పరశురాముడి భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మాతృహత్యా పాతకం నుంచి విముక్తి ప్రసాదించాడని, తన పాపం పోయినందుకు సంతోషంతో శివుడు కదిలే అంటూ పరశురాముడు తాండవం చేశాడని స్థల పురాణం చెప్తోంది. అప్పటినుంచి ఈ ఆలయాన్ని కదిలే పాపన్న ఆలయంగా పిలిచేవారని, కాలక్రమంలో అది కదిలి పాపమహేశ్వర ఆలయంగా ప్రఖ్యాతి చెందిందని భక్తులంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా మహాశివుడు విరాజిల్లుతున్న ప్రాంతం నిర్మల్ జిల్లాలో సింహాద్రి పర్వతశ్రేణిలో దాదాపు 100 అడుగుల లోతు ఉన్న లోయలో పాపమహేశ్వరుడిగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ స్వామివారికి భక్తులే స్వయంగా పూజలు చేయటం విశేషం. గర్భగుడిలో 5 తలల పాము పడగ నీడలో 1 అడుగు ఎత్తున కొలువైన శివుడు దర్శనమిస్తాడు. శయ్యాదిగులతో కుదిరినటువంటి ఏకైక ఆలయము శ్రీ శ్రీ మాతన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర స్వామి దేవాలయము. ముఖ్యంగా ఇక్కడ స్వామివారు గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి ముఖము పశ్చిమ ఉండటం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణదేవి ఈశాన్యంలో ఉన్నటువంటి అమ్మవారిది దక్షిణ ముఖం ఉంది కాబట్టి సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళినా తూర్పు ఉత్తరం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాశీ దక్షిణ కాశీ కొన్నటువంటి ఈ ఆలయంలో మూల విరాట్ యొక్క స్వామివారి పశ్చిమ ముఖం ఉంది. పూర్వకాలం జగన్నాథ మహర్షి రేణుక గారి కుమారుడైన పరశురాముడు ఆ మాతృహత్య చేసినందుకు ఆ ప్రయాచిత్తంతో శివుని గురించి అఘోరణ తపస్సు చేస్తే ఆ తపస్సు మీద శివుడు ప్రసన్నమై, నాయన నీకేమి కోరికంటే ఏమి లేదు, ఎవరు చేయకుండా నేనేం చేశాను ఆ ప్రయాచిత్తంతో. ఎందుకంటే మన సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది, పూర్వీకులు మన పెద్దలు పురాణ ఇతిహాసాల్లో కూడా స్త్రీ హత్య, గోహత్య, బ్రహ్మహత్య, బ్రాహ్మణహత్య, మరి ఎటువంటి హత్య చేసిన ఇన్ని హోమాలు చేసిన పాపం పరిహారం కాదు. ఏం చేయాలంటే అప్పుడు దేవాది దేవుడు మహాదేవుడు బోలాశంకరుడు చెప్పడం జరిగింది, ఆయన పరశురామ కలియుగంలో నీవు 32 లింగాలు ప్రతిష్ఠ చేసి 100,000 కోట్ల భక్తులు వస్తారు, వారి వల్ల నీకు కూడా ఈ పాపం పరిహారం అవుతుందని శివుడి యొక్క ఆజ్ఞాసారంగా తిరుగుకుంటూ చివరి ఇక్కడ వచ్చేసి ఈ శయ్యాద్రి లోయలో ఉన్నటువంటి ఆలయంలో తాను స్వామివారి యొక్క ప్రాయశ్చిత్తం కొరకు అఖండ జపంతో పాటుగా దానంతో పాటుగా అన్నీ చేసి ఆ భగవంతుని యొక్క వరపరుచుకున్నారు. ఆ బోలాశంకరుడు ప్రసన్నమై, మరి నీ యొక్క కోరిక మీద ఏం కావాలంటే, నేను తల్లి హత్య చేశాను, పాపం పరిహారం చేయాలంటే ఇక్కడ వచ్చేసి చివరి లింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది. శివాలయం వెనుకవైపు భాగంలో దక్షిణముఖంగా పార్వతీమాత అన్నపూర్ణమాతగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని మనసా వాచా కొలిస్తే అష్టైశ్వర్యాలతో ఉంటారని ప్రగాఢ విశ్వాసం.
ఇక్కడ నల్లరాతి ఏకశిల అమ్మవారి విగ్రహాన్ని దక్షిణముఖంగా ఏర్పాటు చేశారు. చేతిలో త్రిశూలంతో సర్వాలంకరణలో అపమృత్యు దోషాలను తొలగించే అన్నపూర్ణగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు. పాపన్న ఆలయానికి కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు నటరాజస్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక గర్భగుడికి కుడివైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి ఉండటం, ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం ఉండటం ప్రత్యేకత. కాగా శ్రావణమాసం సందర్భంగా కదిలి పాపమహేశ్వర ఆలయానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రావణ మాసంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఈ క్షేత్రంలో 18 మహావృక్షాలు కలిసి పెరగటంతో మరో విశేషం. దానికి ముడుపులు చెల్లిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. స్వరస్వామి దేవాలయము ఇక్కడ శివలింగం బాగా ప్రతిష్ట చెందింది. పరశురాముడు ఏర్పరిచిన 32వ శివలింగం. ఇక్కడ మనం కోరిన కోరికలు తీరడానికి, పాప విముక్తిని పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఏదైనా కోరిక కోరి మనం ప్రత్యక్షంగా శివుని అభిషేకం చేయడానికి వీళ్ళే భక్తులుగా ఉండి, అంటే అక్కడ ఉన్న వాళ్ళే భక్తులుగా మన ఆలయ అర్చకులుగా ఉండి మనతోనే స్వయంగా లింగ అభిషేకం చేయిస్తారు. తర్వాత అన్నపూర్ణ దేవి ఆలయం కూడా ఉన్నది. అక్కడ కూడా పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత ఇక్కడ ప్రకృతి మధ్యన ఉన్న ఒక వటవృక్షం, 18 రకాల చెట్లు ఉంటాయి. మన కోరిన కోరికలు తీర్చడానికి కూడా 18 సార్లు తిరిగి మనం కోరిక కోరుకుంటే అది తీరుతుందని ప్రజల నమ్మకం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయం కాశీ తర్వాత అంతటి ప్రతిష్ట కలిగిన దక్షిణ కాశీగా పేరుగాంచింది. అయితే అభివృద్ధిలో మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఇదే జిల్లాకు చెందిన ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని భక్తులు అంటున్నారు. కనీస మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతున్నారు. కదిల పాపేశ్వర దేవాలయం దక్షిణ కాశీగా పిలవడం జరుగుతుంది. ఇక్కడికి భక్తులు ప్రతినిత్యం కూడా వచ్చి వారి కోరికలని ఆ యొక్క పాపహరేశ్వరుడికి విన్నవించుకొని వారి కోరికలను నెరవేర్చుకుంటారు. భక్తుల సౌకర్యాలను ప్రభుత్వం ఇంకా మెరుగుపరిచి రవాణా సౌకర్యము మరి వీటన్నింటిని కూడా కల్పించాలని చెప్పని భక్తులు కోరుకుంటున్నారు. మరి ఆలయ అభివృద్ధిలో కూడా దేవాదాయ శాఖ మంత్రి తన జిల్లాలో ఉన్న ఈ యొక్క ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని చెప్పని ఇక్కడి భక్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ పర్సన్ కిరణ్తో రమేష్, పీ న్యూస్, కదిలి పాపహరేశ్వర దేవాలయం నుండి, నిర్మల్ జిల్లా. ఇది నిర్మల్ జిల్లాలోని కదిలి పాపహరేశ్వర క్షేత్రం స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.